అగో నేను ఎంత చూసుకుంటున్నా తెల్లగైతలేనింది. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఎంత చూసుకుంటున్నా తెల్లగైతలేనింది. నా బాధ ఏమంటూ చెప్పుకోవాలి. అగో మా పాపని లెక్కనే ఉందిగా, నా బాధ అంటే చెప్పుకుంటా. ఓ పాపన్న నమస్తే. నమస్తే రా మంచిగురావా? ఏమరా సాయి, ఏమో ఎక్కడెక్కడ పోతున్నావు అట, ఏమో చేస్తున్నావు అట, ఏమో రుద్దుకుంటున్నావు అట. నాకేమరకరా ఏమో లోకం అంత అనుకుంటారు. ఏం లేదు పాపన్న, నేను ఎంత ఏం చేసినా కానీ తెల్లగా పట్టు. నీకేమైందిరా? ఆడిన పనికైతే అందంగానే ఉన్నావు కదా, మంచిగా ముద్దుగా. ఏందన్నా అట్లన్నావు? అరే అడ్డదిడ్డమైన క్రీములన్నీ రాసుకొని సబ్బులని రాసుకొని తెల్లగా అవుతారా? మా కాలాన ఏమున్నాయిరా, మా కాలాన ఏం లేవు. మంచిగా అమ్మాయికి పూసుకొని మంచిగా ఇంత నురుగు పెట్టుకుంటే మాకైతే మంచిగా అందంగా చూపించేటోళ్ళం. ఇవాళ రేపులో వచ్చిన క్రీములన్నీ వచ్చినాయి. ఇంకా వచ్చి మొత్తం ఆ మనుషులందరికీ రోగాలు వచ్చి కలగొట్టుకుంటాం. ఏ గిట్లాంటి ఏవద్దురా, గిట్లాంటి వేసుకోవాలి. నువ్వు తెల్లగా కావాలంటే నేను చిన్న చిక్క చెప్తాను. చెప్పరా చెప్పనా? చెప్పు. పొద్దుగాల 4 గంటలకు లేవాలి, మంచిగా స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు నులుగు పిండి ఉంటది కదా, పిండిలకు పబ్బాలకు పెట్టుకుంటారు కదా, మరి అప్పుడు ఎందుకు పెట్టుకుంటారా? తెల్లగా మరి ఈ క్లిక్ ఎందుకు మర్చిపోయినారా మీరు? అవునుగానే మంచిగా పొద్దుగాల లేచి 4 గంటలకు లేచి స్నానం చేసుకుంటా మంచిగా నులుగు పెట్టుకొని స్నానం చేసుకొని మంచిగా వచ్చిన మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇటు అన్నం పెరుగుతుంది. నీ వచ్చినానికి పాడుగాను నువ్వు ఒక్కనే కాదు సుమి, ఇక లోకంలో అందరూ అట్లనే ఉన్నారు. ఇక జర మీకు కూడా చెప్తున్నా సుమి, మీరు కూడా గుర్తుపెట్టుకోది. ఇక అడ్డదిడ్డమైన సబ్బులు క్రీములు అని నున్నగైతాం తెల్లగైతాం అని ఏం రుద్దుకోకూడదు సుమి. ఎందుకంటే మీ పాపనగానైతే మంచి ముచ్చట చెప్తాను. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య.